నమస్తే, నేను బీకేఎస్ కన్నా. కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కాపు కులం కాదు అని ఒక మాట, కాపుల వల్లే సినీ ఫీల్డ్లో వీళ్ళు ఎదిగారని చెప్పి మరొక మాట. అంటే ద్వంద్వ మాటలు అనమాట. ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారు ఆయన. ఈ తులసిరెడ్డికి నేను చెప్పేది భారతీయ కాపు సేన నుంచి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. చిరంజీవి గారు సినీ ఫీల్డ్లో రావడానికి ముందు సినీ ఫీల్డ్ వెళ్తుంది కమ్మ సామాజిక వర్గం. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, శోభనబాబు గారు, ఈ నలుగురు వెళ్తున్నారు. అప్పుడు ఆ టైంలో చిరంజీవి గారు సినీ ఫీల్డ్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి ఒక మెగాస్టార్ అయ్యి ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు ఆయన చిరంజీవి గారు. అలాంటి చిరంజీవి గారి గురించి కులాన్ని ఆపాదించి కులం వల్లే వీళ్ళు ఎదిగారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాయి తులసిరెడ్డికి, మీరు రాజకీయంగా ఎదగాలంటే రెడ్డి అనే ట్యాగ్ తగిలించుకొని తులసిరెడ్డి అని, వైఎస్ రాజశేఖర రెడ్డి అని రెడ్డి అని తగిలించుకొని మీరు రాజకీయంగా ఎదుగుతారేమో కానీ రాజకీయంగా కానీ సినీ ఫీల్డ్లో కానీ మెగా కుటుంబం అట్ట కులాలని ముందు పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేయరు, సినీ ఫీల్డ్లో కూడా రారు, ఎదగరోళ్ళు. వాళ్ళు స్వయం కృషితో ఎదిగారు మెగా కుటుంబం. ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైనా ఒక విపత్తు వచ్చిందంటే ఫస్ట్ స్పందించే కుటుంబం ఏదైనా ఉందంటే అది మెగా కుటుంబం ఫస్ట్. ఆ తర్వాతే మిగతా వాళ్ళు వస్తారు. అదేవిధంగా ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వెనకాల ఈరోజు కాపు కులం ఉంది. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారు మా కులంలో పుట్టినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కాపులు అంటే కాపు కాసేవాళ్ళు, మేము గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అండగా మేము ఉంటాం. ఎందుకంటే నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు అండగా కాపు కులం ఉంటుంది. అంతేగాని కాపులను అడ్డం పెట్టి వాళ్ళు రాజకీయాలు అయితే మాత్రం చెయ్యరు అని ఈ తులసిరెడ్డికి మరొకసారి భారతీయ కాపు సేన నుంచి ఈ మాటలు వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలి తులసిరెడ్డి అని హెచ్చరిస్తుంది భారతీయ